పోలీస్ శాఖ రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసిన దాన్ని కంప్లీట్ చేశారు. గ్రూప్ 2 జగన్మోహన్ రెడ్డి వదిలేసిన దాన్ని కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మరి ఈ గ్రూప్ 1 మీద కూడా కోర్టు ముట్టికాయలు వేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడా మార్పు లేదు. నీ ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేశావో ఒక్కసారి మనసాక్షిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నించుకోవాలి. నవీన్ అన్న అబ్బాయి అక్కడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు. అతను కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా ఎలాగా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది? హీ షుడ్ అటెండ్ కదా. హీ షుడ్ గో అండ్ హీ షుడ్ షో హిస్ ఆల్ సర్టిఫికెట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూస్తే డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ నేతలు అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే డిఎస్సిలో సరైన పద్ధతిలోనే కేటాయింపు చేయలేదన్న ఆలోచనతో ఇదంతా తప్పులు జరిగాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? యాక్చువల్గా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాళ్ళు ఏం చెప్పారంటే 2,32,000 పైచినుకు ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ శాఖలో ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత 2,32,000 పైచినుకు ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఏటా జనవరిలో మెగా డిఎస్సి ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడంతో విద్యార్థులందరూ కూడా పూర్తిగా కళ్ళు కాయలు కట్టినట్టు ప్రతి జనవరికి ప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నాడు వీళ్ళందరూ కూడా డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. చివరిలో ఎన్నికల ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి కూడా మరి చేవాట్లేసి ఎన్నికల అధికారులే దాన్ని వాయిదా వేయడం జరిగింది. తదుపరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి నింపుతామన్నారు. అన్నమాట ప్రకారం 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. పారదర్శపూర్వకంగా నియామకాలు కూడా చేశారు. ఇప్పటికే అందరూ దాదాపు 6 నెలలు పైబడి అయ్యింది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే జీతభత్యాలు కూడా సుమారు 16,000 మంది దాకా జీతభత్యాలు కూడా తీసుకుంటూ వారి యొక్క విధుల్లో కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మొన్న జస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ యొక్క వైసీపీ నేతలు ఎక్కడ వారికి మంచి పేరు రావట్లేదు. గతంలో వాళ్ళు డిఎస్సి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు గారు హయాంలో డిఎస్సి ఇచ్చారు. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులతో పాటు నిరుద్యోగ యువత అందరూ కూడా వీరికి ఎక్కడ ఆకర్షితులు అయిపోతారో అని చెప్పి కృత్రిమంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి మొదట పేపర్ లీక్ అయింది, డిఎస్సి పేపర్ లీక్ అయింది అని చెప్పి ప్రారంభించారు. అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. తర్వాత ఏం చేశారు? పోర్ట్ సర్టిఫికెట్స్ అమ్మేశారు అని అన్నారు. అది కూడా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. తర్వాత ఏమన్నారు? పోర్ట్స్ ఉద్యోగాలు అమ్మేశారని చెప్పి ప్రారంభించారు. పోర్ట్స్ ఉద్యోగాలే కానీ అమ్మేసి ఉంటే దాదాపు 40 ఉద్యోగాలు పైబడి ఇంకా ఈ రోజుకి కూడా స్టిల్ టుడే వేకెంట్ గా ఫిల్ అవ్వకుండా ఈ రోజుకి ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఎక్కడ అమ్మేశారని అనడానికి ఆధారం ఏది? కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు ఏమంటున్నారు? అభ్యర్థులను తెచ్చి అభ్యర్థులతోటి మీరు ఆరోపణ వేయించండి, కానీ ఒక రాజకీయ పార్టీలుగా ఎమ్మెల్సీలుగా మీరు రావద్దు అని రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి మొన్నే హైకోర్టు ముట్టకాయలు వేసినటువంటి పరిస్థితి కూడా కళ్ళారా చూసాం. ఇక్కడ నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి ఓపెన్ గా వచ్చి ఇగో ఈ అభ్యర్థికి ఈ లోపం ఉందని చెప్పి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అధ్యక్షుడిగా నేను హేమంత్ కుమార్ గారు నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను వైసీపీ నేతల్ని. ఏ రోజు ఇంతవరకు కూడా ఒక్క అభ్యర్థి కూడా నన్ను అప్రోచ్ అయ్యి అన్నయ్య మాకు ఇగో ఈ లోపం వల్ల మాకు ఉద్యోగం రాలేదని ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అతను పూర్తిగా నాలెడ్జ్ లేదు, డిఎస్సి మీద అవగాహన లేదు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇగో పెద్ద ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఉంది, నాకు స్పోర్ట్స్ లో ఉద్యోగం రాలేదంటే అతను అప్లై చేయలేదు. అప్లై చేయలేని వాళ్ళకి ఎక్కడ సర్టిఫికెట్ వస్తుంది? నవీన్ అన్న అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. నవీన్ అన్న అబ్బాయి అక్కడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు. అతను కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా ఎలాగా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది? హీ షుడ్ అటెండ్ కదా. హీ షుడ్ గో అండ్ హీ షుడ్ షో హిస్ ఆల్ సర్టిఫికెట్స్. హీ షుడ్ అటెండ్ ఫర్ ద కౌన్సిలింగ్. ఎస్ నాకు ఇగో ఈ ఆప్షన్ ఈ ఉద్యోగం కావాలి అని చెప్పి ఆయన అక్కడ అటెండ్ అవ్వాలి కదా. నవీన్ అన్న అబ్బాయి అటెండ్ అవ్వలేదు. కోర్టు కూడా చెప్పింది వెళ్ళి అటెండ్ అవ్వమని చెప్పి. మరి అటెండ్ అవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వాలి, అప్లై చేయకుండా ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కి అప్లై చేశాను హేమంత్ కుమార్ గా. మీకు వైసీపీలో రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉందని మీరు నాకు తెచ్చి ఆ పదవి నాకు కట్టబెట్టగలరా? అంటే నేను అప్లై చేయకుండా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నాకు ఇవ్వగలరా? ఇది కూడా సేమ్ అంతే. మీరు మొన్న ఎప్పుడో ఏదో ఇది ట్రోలింగ్ లో చూశాను, మన ఆన్లైన్ ట్రోలింగ్స్ లోని వాటిల్లో నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అతనికి ఏదో ఒక సర్టిఫికేట్ ఉంది కదా, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా, ఖాళీలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగాలు ఇచ్చేయడానికి కావద్దు. దానికి ఒక స్టిపులేటెడ్ డేట్ లైన్, టైం లైన్ పెట్టారు. ఆ టైం లైన్ లోపు ఆన్లైన్ లోనే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వాళ్ళు అక్కడ స్పోర్ట్స్ కోటా జాబ్కి నేను అర్హుడిని, నాకు
వారికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టకపోగా ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారని ఆరోపిస్తూ అసలు ముందు మీ అప్లికేషన్ మీరు ప్రూవ్ చేయండి. కోర్ట్స్ ఆర్ దేర్. మీకు హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. రోడ్డు మీద ఎక్కి ధర్నాలు ఉద్యమాలు ఎప్పుడు చేయాలంటే నిజంగా ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే, లేకపోతే విద్యాశాఖ అధికారులు కానీ ఓపెన్ గా మీతో మాట్లాడకపోతే, ఏదైనా హైడింగ్ చేస్తే ఇటువంటివన్నీ చేయాలి. ఇదంతా ఏంటంటే చదువుకున్న ఉపాధ్యాయ వృత్తికి సిద్ధపడుతున్న అభ్యర్థుల మీద కూడా మీరు ఆరోపణలు వేస్తున్నారని అంటే సాక్షాత్తు గురువుల్నే మీరు ఆరోపిస్తున్నారంటే వైసీపీ నేతలు మీరు చేస్తున్నటువంటి విధి విధానాలు అయితే మాకు అర్థం అవ్వలేదు. మీరుంటుండగా ఒక్క ఉద్యోగం మీరు డిఎస్సిలో నింపలేదు. గ్రూప్ 2 అంతా కూడా అస్తవ్యస్తం. మీరు చూస్తే హారిజాంటల్ విధానం తెచ్చి మొత్తం అభ్యర్థులందరూ గందరగోళానికి గురయ్యారు. గ్రూప్ 1 చూస్తే 3 సార్లు కరెక్షన్ చేశారండి. ఎక్కడైనా 3 సార్లు కరెక్షన్ ఉంటుందా, మూలాంకనం ఉంటుందా? డిజిటల్ వాల్యుయేషన్ ఎవడన్నా గ్రూప్ 1 కి మరి ఇటువంటివన్నీ చేసి అవకతవకలు చేసి ఒక్క గ్రంథాలయ శాఖ ఉద్యోగం భర్తీ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అన్నారు 2023 జనవరి 22 పరీక్ష పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మనిషి ఎక్కడా కనిపించలేదు. తదుపరి పరీక్షలు ఏమి పెట్టలేదు. పిల్లలందరూ కూడా కోచింగ్ సెంటర్ లో మగ్గిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఎవరాకరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా తొలి సంతకం మెగాటీఎస్మే పెట్టారు. పోలీస్ శాఖ రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసిన దాన్ని కంప్లీట్ చేశారు. గ్రూప్ 2 జగన్మోహన్ రెడ్డి వదిలేసిన దాన్ని కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మరి ఈ గ్రూప్ 1 మీద కూడా కోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడా మార్పు లేదు. సో సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం అంతెందుకు కుమ్మర చాకల మంగళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అంటే అట్టడు స్థానంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ పేద ప్రజలు భోజనం తింటారని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసి పారేస్తారు కదండి. మీరు ఎక్కడ ప్రజల పక్షాన ఉన్నారు చెప్పండి. ఒక్క మాటగా అడుగుతున్నాను. అంటే లోకేష్ అన్న వ్యక్తి, చంద్రబాబు అన్న వ్యక్తి ఎక్కడ ప్రజల్లో వాళ్ళకి పూర్తిగా ప్రజల వారిని హక్కును చేర్చుకుంటున్నారని చెప్పి దాన్ని చూసి మీరు ఓర్వలేక మీరు నిరుద్యోగుల్ని విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు. చూశాను అక్కడ అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది. ఢిల్లీలో జంజిల్ మావెంతో ఉన్నారని చెప్పి ఇక్కడ మొదలు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత మొన్న చూశాను ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన ఆయనకి మీరు భోజనాలు పెట్టి అంటే దినాలు తద్దినాలు పురుడులు కూడా మీరు పోసే స్థాయికి దిగజారిపోయారంటే మీకు అన్ని గేట్లు మూసుకుపోయి ఈ రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్సీపీకి అయితే వాళ్ళ అధికారంలో ఉంటుండగా ఎక్కడా కూడా ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి ఏ రకమైనటువంటి వెల్కమ్ లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపాలన బాలేదు. ఏదైనా ఉంటే పరిపాలనలో లోపాలను తెలుసుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. కానీ తప్పుడు ఆరోపణలతో ఎక్కువ కాలం మీరు సర్వైవ్ అవ్వలేరు. ఒక రోజు ధర్నా చేస్తారు, 2 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఎవరు మీ వెంట రారు. ఎందుకంటే మీరు ఆరోపణలోని ఎక్కడ శాంటిటీ లేదు. నిజంగా మీకు డిఎస్సిలో ఆరోపణలు ఉన్నాయి అంటే 3,80,000 మంది అప్లికెంట్స్ ఉన్నారండి. 3,80,000 మందిలోని 16,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తీసేస్తే మిగతా ఉన్నటువంటి 3,64,000 మందితోటి ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులోని ఒక పిల్ వేయండి, ఇంప్లీడ్ చేయించండి. అందరితో కనీసం ఫోన్ నెంబరే సంతకం పెట్టమనండి అభ్యర్థుల్ని. ఎస్ ఇక్కడ లోపం ఉందని. ఒకవేళ లోపం లేనట్టుగా తేలిస్తే పరువు నష్టం దావా వేస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఎందుకు సార్ విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి ఆడుకుంటారు? మా ఇమోషన్స్ తో ఆడుకోకండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ మేము ఇప్పటికే మీ వల్ల మీరు ఇవ్వలేని నోటిఫికేషన్ల వల్ల మా వయోపరిమితులు కోల్పోయాం, ఉద్యోగ అర్హత కోల్పోయాం. ఇంకా మా నిరుద్యోగులను మీరు మభ్య పెట్టి ఏది మసిపూసి మారేడికే చేసి మళ్ళీ అధికారంలోకి వద్దామన్నటువంటి మీ ప్రయత్నాలు విఫలం అయిపోతాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు, అన్నయ్య ఏమంతనే నిజంగా అన్యాయం జరిగింది? ఎక్కడ అన్యాయం జరగలేదు. జరుగుంటే ఈ పాటికి ఫిర్యాదులు రావాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్నారో దయచేసి మరొకసారి ఆలోచించుకొని మీ ఆరోపణలో శాంటిటీ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అధ్యక్షుడిగా నేనైతే తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగానే పనిచేశారు ఒక 5 సంవత్సరాలు. వారు పరిపాలనలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినా ఇచ్చాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మీరు ఎలా వాటిని వక్రీకరణమైనటువంటి పద్ధతుల్లో కేసులు నిర్వహించి ఎలా పోస్టులు భర్తీ చేయకుండా నిలుపు చేశారని చెప్పేసి మేము ఒక నిరుద్యోగిగా నేను ప్రశ్నించదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డిని. మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా నిరుద్యోగుల్ని ఆశాజీవులుగానే ఆయన మిగిల్చారు తప్ప ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగల. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మొత్తం మీద కూడా ఎంతో మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డీలు గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వేల రూపాయలు లక్షల రూపాయలు వేచించి తల్లిదండ్రులను కూడా వారు ఉండేటువంటి వారి దగ్గర నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అహర్నిశలు కృషి చేసి కష్టపడినా కానీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సైను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ని ప్రకటించడమే కాకుండా భర్తీ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి కొన్నిదెళ్ల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఇవాళ డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించడమే కాదు భర్తీ చేసినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. నీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ప్రజలు, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వంలో ఏడిచే పిల్లగాడికి బెల్లం మొక్క చేతులు పెట్టినటువంటి విధంగా నువ్వు ప్రజల్ని ఏదో ఒక రూపంలో నువ్వు మాయ చేయాలనేటువంటి నీ ఆలోచన ఉంది. ఈ ఆలోచన తగ్గట్టే నీకు ప్రజలు కూడా బుద్ధి చెప్పినటువంటి చరిత్ర ఇవాళ నువ్వు చూస్తానే ఉన్నావు. ఇవాళ మీరు ప్రశ్నించడం తప్పని మేమేం మాట్లాడం. ఎందుకంటే ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయాలనేటువంటి ఆలోచన అడగాల్సినటువంటి బాధ్యత ప్రజలతో పాటు గెలిచినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉంది ఆ రైట్. కానీ ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేనిటువంటి పరిస్థితిలో ఇవాళ జనం తీర్పిచ్చారంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేసిందో నీ ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేశావో ఒక్కసారి మనస్సాక్షిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఇవాళ మీరు గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఇవాళ మీ నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఒక నిరుద్యోగిగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నిజంగా మీరు చేపట్టినటువంటి ఏదైతే నిరవధిక నిరాహార దీక్షలు గాని, అలాగే ఆమర నిరాహార దీక్షలు గాని, అలాగే దీక్షల పేరుతో ధర్నాల పేరుతో మీరు దీక్షల కార్యక్రమాలు చేపడతా ఉన్నారో ఆ కార్యక్రమాల్లో కనీసం ప్రతి చోటైనా ప్రతి టెంట్లైనా ఇద్దరు నిరుద్యోగులైనా మీరు కూర్చోబెట్టారా? మీరు ఇద్దరు నిరుద్యోగులు కూడా కూర్చోబెట్టకుండా కేవలం నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులని బ్యానర్లు పెట్టారు తప్ప దానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కూడా నీ యొక్క టెంట్లోకి వచ్చి కూర్చొని వా యొక్క గళాన్ని కూడా వినిపించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ మీరు ఏదైతే అక్రమాలు జరిగాయంటున్నారో నిజంగా డిఎస్సి ఉద్యోగాలు చిత్తశుద్ధితో ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇవాళ ఎక్కడా కూడా ఏ ఒక్క తప్పు కూడా జరగకుండా ఇవాళ భర్తీ చేశారు. ఇవాళ మేము మాట్లాడటమే కాదు, ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత అయినటువంటి నాయకులే ఇవాళ విశాఖపట్నం ప్రాంతానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లో మాత్రం ఏ ఒక్క అవకతవక జరగలేదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలే ఎలాంటి అవాస్తవం లేదని చెప్పేసి ఇవాళ వారు కూడా ప్రకటించినటువంటిది మనం ఇటీవల కాలంలో చూసాం. అంతేకాదు ఇవాళ ఎంతోమంది మేధావులు కూడా ఇవాళ డిఎస్సి చాలా చక్కరమైనటువంటి పద్ధతిలో భర్తీ చేశారు. ఈ విమర్శలకి విలువ లేదని చెప్పేసి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేటువంటి ఏదైతే విమర్శ ఉందో దానికి చిత్తశుద్ధితో విమర్శించాలని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషనే కాదు, ఆయా పాఠశాలల్లో, కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రేపు విశ్వవిద్యాలయాల్లో కూడా మరి ప్రొఫెసర్ పోస్టుల్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా చిత్తశుద్ధితోనే దాన్ని పరిశీలన చేసి ఖచ్చితంగా ఆ పోస్టులు కూడా భర్తీ చేసేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప నీలాగా వక్ర బుద్ధి అయినటువంటి కేసులు వేయటం అవన్నీ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ పోస్టులు కూడా భర్తీ చేస్తుందని చెప్పేసి ఒక నిరుద్యోగిగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లు భర్తీ చేసేటువంటి క్రమంలో ఇవాళ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అలాగే ఇవాళ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇవాళ వేలాది పోస్టులను కూడా ఇవాళ భర్తీ చేసినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇంతేకాకుండా ఇవాళ విశాఖపట్నంలో చూసుకుంటే ఇవాళ గూగుల్ లాంటి డేటా సెంటర్లు రావటం వల్ల కూడా ఎంతో మంది, లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి ఆరోపణలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి హర్షధ్వానాలతో మేము ముందుకెళ్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.